Hello students, welcome to AVN and PRR College online classes. లాస్ట్ క్లాస్లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఈ క్లాస్లో మనం వినబోయే టాపిక్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఏ టాపిక్ అండి? డేటా ఇంటర్ప్రిటేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకే కాదు, ఓన్లీ ఏ స్కిల్స్ ఇప్పుడు మీ సెమ్లో రాస్తున్న మీకే కాదండి, తర్వాత ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ఎక్కువ రాస్తారో వాళ్ళకి కానీ, నెక్స్ట్ ఐసెట్ అవి అనుకున్నా కూడా మీకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కూడా అక్కడ అనమాట. సో టోటల్గా 5 మార్క్స్ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వస్తున్నాయండి. సో ఈ క్లాస్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇంట్రడక్షన్ ఇచ్చి దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఏ బేస్లో మనల్ని డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అడుగుతాడో చెప్పి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో ఇనీషియల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? సో ఇనీషియల్గా డేటా అంటే ఏంటి? డేటా అంటే ఏం చెప్తాం మనం? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే డేటా అండి. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సింప్లీ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా అని అంటాం. ఈ డేటాని ఇంటర్ప్రిట్ చేయడం అంటే స్టడీ ద గివెన్ డేటా అండ్ అనలైజ్ ద గివెన్ డేటా అండ్ క్లాసిఫై ద గివెన్ డేటా. అంటే ఏముంది డేటా అనేది పూర్తిగా చదవాలి. నెక్స్ట్ ఆ డేటాలో ఏవేవి ఉన్నాయి అనేది అనలైజ్ చేయాలి మనం. నెక్స్ట్ దేన్ని ఏ విధంగా దేనికాన్ని సెపరేట్ చేయడం అన్నమాట. సో పూర్తిగా చదివి అధ్యయనం చేసి విభజించడాన్ని మనం దత్తాంశ విశ్లేషణము అని అంటాం. డేటా ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. ఓకే, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ని 5 మార్క్స్ అడుగుతున్నాడు. మీ పేపర్లో చూసుకుంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వస్తాయండి. వెన్ డయాగ్రామ్ ఇచ్చి 5 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో అయితే డేటాని ఎన్ని రకాలుగా రిప్రజెంటేషన్ చేస్తారంటే టోటల్లీ 4 వేస్లో రిప్రజెంటేషన్ చేస్తారు. మెయిన్లీ అంటే మీకు ఓకే, సో 5 వేస్లో రిప్రజెంటేషన్ చేస్తారు. జనరల్గా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 అడుగుతాడు. ఫస్ట్ ట్యాబ్యులర్ ఫామ్ అంటారు. సెకండ్ వచ్చి పై చార్ట్ అని అంటాం. థర్డ్ వన్ వచ్చి ఓకేనా బార్ డయాగ్రామ్. ఫిఫ్త్ వన్ వచ్చి లైన్ గ్రాఫ్. ఫోర్త్ వన్ వచ్చి లైన్ గ్రాఫ్. ఫిఫ్త్ వన్ వచ్చి కేస్లెట్స్ అంటాం. కేస్లెట్స్ అని అనడం జరుగుతుంది. ట్యాబ్యులర్ ఫామ్, పై చార్ట్, బార్ డయాగ్రామ్, లైన్ గ్రాఫ్, కేస్లెట్స్ 5 విధాలుగా రిప్రజెంటేషన్ చేస్తారు. కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఈ 4 మాత్రమే అడుగుతాడండి. ఓకే, సో ఈ 4 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక ఇందులో ఫస్ట్ వన్ అయినటువంటి ట్యాబ్యులర్ ఫార్మాట్ గురించి ఇవాళ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయని డిస్కస్ చేస్తానండి. ఓకే, సో ఇనీషియల్గా డేటాని 5 వేస్లో రిప్రజెంటేషన్ చేస్తారు. అందులో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 వేస్లో ఇస్తున్నాడు క్వశ్చన్. ట్యాబ్యులర్ ఫార్మాట్ అని అంటే ఏంటంటే టేబుల్ ఫార్మాట్లో ఇస్తాడండి. టేబుల్ ఫార్మాట్ అంటే అలాగా రెక్టాంగులర్ షేప్లో కంటెంట్ ఉంటుంది. రెక్టాంగులర్ షేప్ అంటే ఒక లైను ఇలా డ్రా చేసుకుంటే హారిజాంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్లో ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడండి. ఇలా ఇస్తే కనుక దాన్ని ట్యాబులర్ ఫార్మాటింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటారు. ఈ హారిజాంటల్ లైన్ని మనం రోస్ అంటాము. ఈ వెర్టికల్ లైన్ని కాలమ్స్ అంటాము. సో the given information is represented in the form of rows and columns. Then it's simply called as tabular data representation అని అంటాం. సెకండ్ వచ్చి పై చార్ట్ అంటాం. ఏంటండి? పై చార్ట్ అని అంటాం. సో పై చార్ట్ దేని గురించి చెప్తుందంటే పై చార్ట్ దేని గురించి చెప్తుందంటే మనకి ఇవ్వబడిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సర్కిల్లో కనుక చూపిస్తే దాన్ని పై చార్ట్ అంటారు. సర్కిల్లో కనుక చూపిస్తే దాన్ని పై చార్ట్ అంటారు. అంటే ఇలా ఒక సర్కిల్ 360 డిగ్రీస్ అనుకుంటే ఇందులో సమ్ ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఇలా సర్కిల్లో చూపిస్తే దాన్ని పై చార్ట్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి బార్ డయాగ్రామ్. ఏంటండి? బార్ డయాగ్రామ్ అండ్ లైన్ గ్రాఫ్లు అనేవి గ్రాఫ్ షీట్ని బేస్ చేసుకుని చూపిస్తాయి. బార్ అంటే ఏంటంటే రెక్టాంగులర్ షేప్డ్ ఐరన్ రాడ్స్ అంటాం. షేప్డ్ బార్ రాడ్స్ అంటాం. దాన్ని బార్ అంటాం. అంటే ఇలా ఉంటుందండి బార్. ఇన్ఫర్మేషన్ బార్ ఫార్మాటింగ్లో ఇస్తాం. ఇన్ఫర్మేషన్ని బార్ ఫార్మాటింగ్లో ఇస్తే కనుక దాన్ని బార్ డయాగ్రామ్ అంటారు. ఓకే, ఈ హారిజాంటల్ని ఎక్స్ యాక్సిస్ అంటాం, ఈ వెర్టికల్ని వై యాక్సిస్ అంటాం. సో సింపుల్గా మీకు గ్రాఫ్ మీద చూపించడానికి బార్ గ్రాఫ్ అంటారు. ఓకేనా?
సో అయితే లైన్ గ్రాఫ్కి బార్ గ్రాఫ్కి తేడా ఏంటంటే లైన్ గ్రాఫ్లో పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటారండి, అది ఇలా ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, సో బార్ గ్రాఫ్లో బార్ ఇచ్చేసి ఆ బార్ల మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి టేబులర్ ఫామ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ లైన్ గ్రాఫ్ కానీ ఒకే కేటగిరీలోకి వస్తాయి. ఒకే విధంగా రెక్టాంగులర్ సంబంధించి ఒక సర్క్యులర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పై చార్ట్లోకి వస్తుందండి. సర్కిల్లో చూపిస్తే పై చార్ట్లోకి వస్తుంది. సో మీకు 1 by 1 ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సమ్స్ చేస్తున్నప్పుడు మీకు పై చార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. టేబులర్ ఫార్మేట్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఇంకా కేస్ లెట్స్కి వచ్చేటప్పుడు కేస్ లెట్ అంటే ప్యాసేజ్ క్వశ్చన్స్ మీకు అర్థం అవడానికి. మనం ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసినప్పుడు ప్యాసేజ్ చదివేసి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తాం కండి, అలాగే ఇక్కడ కూడా అనమాట. అంటే ప్యాసేజ్లో ఇచ్చేసే ఇన్ఫర్మేషన్ ఆ ప్యాసేజ్ పూర్తిగా చదివి ఆన్సర్ ఇవ్వమంటాడు అనమాట. సో అది మీకు అడగడం లేదు, మీకు ఓన్లీ ఈ టేబులర్ ఫామ్, పై చార్ట్, బార్ డయాగ్రామ్, లైన్ గ్రాఫ్ ఈ 4కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఓకే, సో ఇవాటి క్లాస్లో మనం టేబులర్ ఫార్మాట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇప్పుడు మనం టేబులర్ ఫార్మాట్లో క్వశ్చన్ ఎలా ఉంటుందని చూద్దాం. అంటే మీకు ఒక మోడల్ క్వశ్చన్ చూస్తే దాని నుంచి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఎలా తీసుకుంటున్నారు, ఎలా చేయాలనేది ఐడియా వస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఇన్ lakh rupees per annum ఓవర్ ద గివెన్ ఇయర్స్ అని అంటున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ టేబుల్ దేనికోసం చెప్తుందంటే ఒక కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్ ప్రతి సంవత్సరం ఎంతెంత ఖర్చు అవుతుంది అని చెప్పాడు. అది ఏ రూపాయల లక్షల్లో, ఖర్చు లక్షల్లో మనకు చూపించాడు. ప్రతి సంవత్సరం ఎంతెంత ఖర్చు అవుతుంది అని అనేసి. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా ఇయర్స్ 5 years ఇచ్చాడు. 98, 99, 2000, 2001, 2002. నెక్స్ట్ శాలరీ రూపంలో ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ కంపెనీ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, పెట్రోల్కి రవాణాకి ఎంత ఖర్చు పెడుతున్నారు లక్షల్లోనండి. ఓకేనా, బోనస్ల రూపంలో ఎంత ఖర్చు పెడుతున్నారు, నెక్స్ట్ లోన్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, ట్యాక్స్ల మీద ఎంత ఖర్చు పెడుతున్నారు చూడండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, 100 లక్షలు 100 lakhs అంటే 1 crore అండి. 1 కోటికి ఎన్ని లక్షలు ఉంటాయి, 100 లక్షలు ఉంటాయి, గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైనా 100 దాటిందంటే లేదా 99 lakhs దాటి ఆన్సర్ వచ్చిందంటే మనం ఎందులో చెప్పాలి, 1 crore చెప్పాలి అనమాట. ఓకేనండి, సో లక్షల్ని బై 100తో క్యాన్సిల్ చేస్తే మనకు అది క్రోర్లో మారిపోతుంది, అంటే కోట్లలోకి మారుతుంది. అదొకటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రో దేని చెప్తుంది, కాలం ఏం చెప్తుంది అన్నది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ అడిగినప్పుడు మనం పూర్తిగా అంతా చూడలేమండి. అంతా చూడకుండా డైరెక్ట్గా వాడు ఏదన్నాడో డైరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళిపోతే కనుక దాన్ని కనుక ఫోకస్ చేస్తే మనకు వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యావరేజ్ కోసం అడుగుతూ ఉంటాడు, పర్సంటేజ్ కోసం అడుగుతూ ఉంటాడు, రేషియో కోసం అడుగుతూ ఉంటాడు, కాబట్టి టైం అనేది ఎక్కువగా పడేస్తుంది. సో అటువంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే పర్టిక్యులర్ వాడు ఏ పాయింట్ అడిగాడో డైరెక్ట్గా ఆ పాయింట్కి వెళ్ళిపోవాలి. ఏ విధంగా చూస్తే వస్తుంది అనే దాని మీద మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి అనమాట. ఓకే, సో ఇప్పుడు పర్టిక్యులర్ ఓకే ఒక ఇయర్ కోసం మాట్లాడాడు అనుకోండి, ఒక సంవత్సరంలో జరిగిన మొత్తం ఖర్చు ఎంత అన్నాడు అనుకోండి, మీరు ఒక రోని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1998లో మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు అనుకో, ఇవన్నీ కలిపేయాలండి. ఇలా కలిపేయాలి అంటే ఎంత అవుతుంది చూడండి. రాస్తా ఎగ్జాంపుల్ ఇది 98, 3, 23.4, 83 ఇలా ఉంది. ఇది 0.4 అలా వచ్చేది. 8 + 8 16, 19, 22, 25 మరలా 2 ఉంది. 2, 8, 10, 19, 21, 29 మరలా 2 ఉంది. ఎంత వచ్చింది, 495.4 అని వచ్చింది. బై 100 చేస్తే 4 crores 95 lakhs. లాక్స్ తర్వాత ఏమొస్తాయి, 1000, 4000, 40,000 వస్తాయి. లాక్స్ తర్వాత 10,000 అలా చెప్పాలి. 4 crores 95 lakhs 40,000 అని చెప్పాలి. అలా కాకుండా కాలం ఎప్పుడు వాడతాం, ఒకే ఒక్క ఐటమ్ కోసం మాట్లాడుతున్నప్పుడు కాలం వాడాలి. అంటే శాలరీ ఓకే, ప్రతి 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల్లో శాలరీ మీద ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చెప్తాం, 6 + 4 10, 12 + 8 20, నెక్స్ట్ 2 + 8 10, 14, 16, 19, 21 మరలా 2 ఉంటుంది. 4 + 3 7, 10, 13 + 4 17, 1710 lakhs బై 100 చేస్తే 17 crores 10 lakhs అవుతుంది. అర్థమవుతుందండి పాయింట్ మీకు. సో పర్టిక్యులర్గా ఒకే ఒక్క ఐటమ్ కోసం వాడు మాట్లాడితే మీరు దేన్ని తీసుకోవాలండి, కాలంని తీసుకోవాలి. పర్టిక్యులర్గా ఒక ఇయర్ కోసం మాట్లాడితే మీరు ఏం తీసుకోవాలండి, రోని తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది మనం చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా చూసాకే మీరు క్వశ్చన్లోకి వెళ్ళండి. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ విచ్ ద కంపెనీ హ్యాడ్ టు పే డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటున్నారు. వాడు ఏమంటాడంటే ఇంట్రెస్ట్ పరంగా తీసుకుంటే కంపెనీ మొత్తం 5 సంవత్సరాల్లో యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టింది అని అంటున్నాడు. సో మీకు అర్థం కావడానికి నేను యావరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, అదే ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ తీసుకొచ్చేస్తారండి. అంటే ప్రతి 5 సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ పేరు చెప్పి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారన్నది నేను ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టాడు అంటున్నాడు. సో యావరేజ్కి ఫార్ములా ఏంటి, సిగ్మా ఎన్ బై ఎన్, అంటే సమ్ ఆఫ్ టోటల్ వాల్యూ బై టోటల్ క్వాంటిటీ. సో యాడ్ చేద్దాం. 4 + 5 9, 9 + 6 15, 15 + 4 19, 19 + 4 23, 2 ఉంటుంది. 2 + 3 5, 5 + 2 7, 8 14 9 23, 2 ఉంటుంది. 2 2 4 7 11 14, 14 + 4 18, 183.3 వచ్చింది. ఇది ఎందులో ఉంది మనకి అమౌంట్ ఇప్పుడు కూడా లక్షల్లో ఉంది కాబట్టి 183.3 × 1 lakh అని తీసుకుని బై టోటల్ క్వాంటిటీస్ ఎన్ని 1 2 3 4 5 5తో డివైడ్ చేయాలన్నమాట. ఓకే, సో 5 ఇందులో 20,000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఒక జీరోకి ఒక పాయింట్ పోయింది, ఇంకేముంటుంది 1833 × 2300 వస్తుంది. సో మల్టిప్లై చేద్దాం. 1833 × 2, 2 3s are 6, 2 3s are 6, 2 8s are 16, 1 ఇక్కడ నుంచి వస్తే 2 1s are 2, 2 + 3, 2 + 1 3. సో ఏమొచ్చింది 366,300 వచ్చిందండి. అంటే 1 10 100 1000 10,000 1 lakh 10 lakh అంటే ఏమవుతుంది 36,66,000 అవుతుంది. ఓకేనా. సో మనం దీన్ని సింపుల్గా చెప్తాం 36.66 lakhs అని చెప్తామండి. అని చెప్పాలి 36.66 lakhs అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. The total amount of bonus paid by the company during the given period is approximately what percentage of the total amount of salary paid during this period అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కంపెనీ బోనస్ రూపంలో కొంత అమౌంట్ ఇస్తుంది కదా, ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ టోటల్ శాలరీ పే చేశారు కదా దాంట్లో పోల్చుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అంటాడు అప్రాక్సిమేట్లీగా. ఓకే, చెక్ చేద్దాం. ఫస్ట్ బోనస్ ఎంత ఉంది, టోటల్ శాలరీ ఎంత ఉందో చూద్దాం. 2 + 4 6, 6 + 8 14, 14 + 6 20, 2 + 5 7, 7 + 8 15, 15 + 6 23, 23 + 9 32, 3 3 6, 6 2 8, 8 + 3 11, 11 + 3 14, 14 + 3 17. సో ఇది ఎంత వచ్చింది 17.20 × 1 lakh లక్షలో అనగా బై శాలరీలో ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. సో చూద్దాం. 8 + 2 10, 14 6 20, 2 2 + 8 10, 14 16 19 2 21, 2 2 4 7 10 13 14 17, 1710 × 1 lakh ఇంటూ 100 పర్సెంటేజ్లో మార్చాలి. 00 00 క్యాన్సిల్. ఈ 00 బదులు 20 తీసేస్తే 1720/1710 అవుతుంది. సో డివైడ్ చేస్తే 1 టైం ఇంకా 10 ఉంటుంది 0 0 అది తీసుకుంటే సమ్ 5 టైమ్స్ వస్తుంది. సో వాడు అప్రాక్సిమేట్లీగా అడిగాడు కాబట్టి ఎంత పర్సెంటేజ్ అండి 1% అనమాట. ఓకేనండి. సో మొత్తము బోనస్ వాళ్ళు చేసిన మొత్తం బోనస్ శాలరీ మొత్తం శాలరీతో చూసుకుంటే 1%, మొత్తం శాలరీలో 1% బోనస్గా వచ్చిందనమాట. అర్థమవుతుందండి. సో మనం ఆ విధంగా చెక్ చేసుకోవాలండి. ఓకే, సో వాడు అందుకే అప్రాక్సిమేట్లీగా అడిగాడు. మీరు డైరెక్ట్గా చేస్తే కనుక ఇంకా 1.005 అలా వస్తుంది ఆన్సర్. కానీ అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి పాయింట్ తర్వాత 00 ఉంటే దాన్ని నెగ్లిజిబుల్ చేసేసి మనం డైరెక్ట్గా 1% అని చెప్పేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. Total expenditure on all these items in 1998 was approximately what percentage of the total expenditure in 2002 అని అంటున్నారు. 1998లో ఓకే, సో అయిన మొత్తం ఖర్చు 2002లో అయిన మొత్తం ఖర్చులో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అంటున్నారు. సో విడివిడిగా 1998లో ఎంత ఎక్స్పెండిచర్ ఉందో 2002లో ఎంత ఎక్స్పెండిచర్ ఉందో మనం చెక్ చేద్దాం. ఓకే, సో 288 నెక్స్ట్ 98 నెక్స్ట్ 3 23.4 83 యాడ్ చేస్తున్నారు 0.4
3 plus 3 6 9 9 8 ఎంత అండి 17 plus 8 25 2 8 10 19 21 plus 9 29 2 plus 2 4 495.4 lakhs వచ్చింది. నెక్స్ట్ ఇది చూద్దాం 420 142 3.96 49.4 98 6 3 1 plus 2 3 3 plus 3 6 9 15 plus 8 23 2 plus 2 4 4 plus 4 8 12 plus 9 21 2 plus 4 6 6 plus 1 7 713.36 వచ్చింది. ఈ 713.36 లో ఈ 495.4 అనేది ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. సో చెక్ చేద్దాం. 4/713.36 into 100. ఓకేనా, నేను ఈ 0.4ని ఈ 0.36ని తీసేస్తాను, అంటే ఇది నెగ్లిజిబుల్ కాబట్టి. సో 495/713 into 100 అని తీసుకున్నాను. ఓకేనా, సో రఫ్గా చెక్ చేస్తున్నాను. సో దీని అప్రాక్సిమేట్లీ కాబట్టి బై 5 అని తీసేసుకుంటున్నాను. అప్రాక్సిమేట్ కాబట్టి అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు ఇచ్చిన ఆప్షన్ బట్టి. నేను 3 బదులు 5 తీసుకుంటే 5 టేబుల్ ఇందులో 5 9 జార్ 45 మరలా 45 9 జార్ ఇక్కడ 5లో 5 13 జార్ 5 14 జార్ 70 15లో 3 143 టైమ్స్. సో 11 ఇందులో 9 టైమ్స్, ఇందులో 13 టైమ్స్ అవుతుంది. సో 900/13 13 6 జార్ 78 ఇంకా 120లో 9 టైమ్స్ 69 117 ఇంకా 30లో 0.2 ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీగా 70% చెప్పవచ్చు అనమాట. అప్రాక్సిమేట్లీ 70%. ఎందుకు సార్ 70%? అంతకన్నా తక్కువ తీసుకోవచ్చు కదా. మనం పెద్ద నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ చిన్నది వచ్చింది. 715 తీసేసుకున్నాం. 713 తీసుకుంటే చిన్నదాంతో డివైడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ వస్తుంది. సో 69 కన్నా ఎక్కువ ఉంటుంది. సో రఫ్గా 70% అని చెప్తున్నాం అనమాట. అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనం చెక్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ డివైడ్ చేసినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ 0.4 బదులు 0.6 ఏదో ఉందనుకోండి 496 అని తీసుకోవాలి. సో జస్ట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ కోసం మన కన్వీనియంట్ కోసం ఇలా మార్చడం జరిగిందండి, అంతేనా. సో అంతే తప్ప ఎగ్జాక్ట్ వాల్యూ ఎప్పుడు అడగడు. మిమ్మల్ని అడిగితే అప్రాక్సిమేట్గానే ఎంత అవుతుంది అని అడుగుతారు. అందుకోసమే ఈ విధంగా చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The total expenditure of the company over these items during the year 2000 is అని అంటున్నాడు. 2000 సంవత్సరంలో అన్ని కంపెనీలలో కలిపి అయిన టోటల్ ఆ కంపెనీలో అయిన మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత అయింది అని అంటున్నాడు. ఓకే, సో ఇదిగోండి, అందుకే 2000లో సంబంధించిన మొత్తం మీకు ఎక్స్పెండిచర్ లిస్ట్ ఇక్కడ పెట్టాను. సో ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. 324 101 3.84 41.6 74 యాడ్ చేస్తున్నాను. సో 4 8 plus 6 14 1 plus 4 5 6 9 10 14 1 plus 2 3 3 plus 4 7 7 plus 7 14 1 plus 3 4 4 plus 1 5 ఎంత వచ్చిందండి? 544.44 lakhs వచ్చింది. 544.44 lakhs అంటే ఇంటూ 1 lakh. కానీ ఆన్సర్ మనం ఎందుకు చెప్పాలి? క్వార్టర్లో చెప్పాలి. నేను చెప్పాను 99 దాటితే. సో బై 100 కొట్టాను. ఈ 00 క్యాన్సిల్. ఈ 2 జీరోలకి 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. 5444 అని వచ్చింది. ఇంకా ఏం మిగిలింది? ఎక్స్ట్రా ఒక సున్నా మిగిలింది. సో ఇది వస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మనం ఎలా చెప్పాలి దీన్ని? బై 100 చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. 544.44 బై 100 ఉంది కదండి. సో 00 కొడితే 5.4444 అవుతుంది. అంటే 5,44,44,000 అని చెప్పాలి. ఎంతండి? 5,44,44,000 అని మనం ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అర్థమైందండి. ఓకే, సో ఇలా చేయకండి. 1 lakh అని చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The ratio between the total expenditure on taxes for all the years and the total expenditure on fuel and transport for all the year respectively is approximately అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ట్యాక్సెస్ మీద అయిన ఎక్స్పెండిచర్ కొంత ఉంది, అలాగే ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్ మీద అయిన ఎక్స్పెండిచర్ కొంత ఉంది. ఈ మొత్తం ఎక్స్పెండిచర్ని రేషియో కడితే అప్రాక్సిమేట్గా ఎంత రావచ్చు అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ట్యాక్సెస్ మీద అయిన మొత్తం ఎక్స్పెండిచర్ చూద్దాము. నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ మీద అయిన మొత్తం ఎక్స్పెండిచర్ చూద్దాం. అప్పుడు మిగిలిన సమ్ చేద్దాం రేషియో కలవ. ఓకే, సో ఫస్ట్ యాడ్ చేద్దాం. 3 plus 8 11 11 plus 4 15 15 plus 8 23 23 plus 8 31 3 ఉంది.
3 plus 8 11, 11 plus 7 18, 18 plus 8 26 plus 9 35. 3 plus 1 4, 451 lakhs పక్కన పెట్టండి. రేషియో తీసినప్పుడు లాక్స్ అని చెక్ చేయాలి. 8 plus 2 10, 10 plus 1 11, 11 plus 3 14, 14 plus 2 16. 1 plus 9 10, 11 plus 3 14 plus 4 18. Next 1 plus 1 2 3, 3 plus 1 4, 4 plus 1 5, 586 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి మనం రేషియో కావాలి. సో 451:586 ఏమైనా డివైడ్ అవుతాయేమో చూడండి. మీకు తెలిసిన దాంట్లో ఏమన్నా 7 టేబుల్ కానీ 586 లేదా 13 టేబుల్ కానీ 11 టేబుల్ కానీ క్యాన్సిల్ అవుతుందేమో. 11 చెక్ చేస్తున్నాను. ఇందులో 41 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో ఇందులో చెక్ చేస్తే 11 5 55, 36లో 3 టైమ్స్ అన్నాడు. సో అప్రాక్సిమేట్లీగా అన్నాడు కాబట్టి మనం ఏ రేషియో తీసుకొచ్చండి, 41:53 తీసుకోవచ్చు. లేదా 586లో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. కొన్ని ఆ చాయిస్ అని అనొచ్చు. 2 × 293 అంటున్నాడు. 293 అంటున్నాడు. సో ఇందులో కూడా పోయేది ఏమీ కనబడతలేదు. సో 293లో క్యాన్సిల్ అయ్యేది ఏమన్నా 17 క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. 19 అవ్వదు. మీకు 13 క్యాన్సిల్ అవ్వదు ఇక్కడ. సో ఇంకా ఏమైనా 7 క్యాన్సిల్ చేస్తే 7 21 83, 7 కూడా క్యాన్సిల్ అవ్వదు. సో 29 తీసుకున్నా క్యాన్సిల్ అవ్వదు, 31 తీసుకున్నా క్యాన్సిల్ అవ్వదండి. ఓకేనా. సో 73 కాదు. సో డైరెక్ట్గా మనం 41:53ని మన ఆన్సర్గా ఫిక్స్ చేసేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది నెక్స్ట్ మోడల్. అంటే మీకు 2 రకాల క్వశ్చన్స్ చూపించాను. రెండు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్తున్నాను. సో ఇది ఏం చెప్తుందో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కింద హెడ్డింగ్ చూడండి. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఓవర్ ద ఇయర్స్ అంటున్నాడు. మొత్తం 5 స్టేట్లు ఉన్నాయి. ఈ 5 స్టేట్లో కొంతమంది స్టూడెంట్స్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అయ్యారు. అలా కొంతమంది రాశారు, కొంతమంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కొంతమంది అప్లై చేస్తారు, కొంతమంది క్వాలిఫై అవుతుంటారు. అంటే రాస్తూ ఉంటారు, కొంతమంది క్వాలిఫై అవుతారు. అందుకే అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చేసారు. అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చేసారు. సో వాళ్ళని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పాలన్నమాట. ఇక్కడ మరలా సేమ్ ఆలోచిద్దాం. ఒక రో దేనికి చెప్తుంది, ఒక కాలం దేనికి చెప్తుంది అన్నది మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎం ఇక్కడ ఉందా. ఈ రోని తీసుకుంటే మనకేం చెప్తుంది, మొత్తం అన్ని సంవత్సరాలలో ఎం అనే స్టేట్ నుంచి అపియర్ అయిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎంలో ఎంతమంది అపియర్ అయ్యారనుకున్నారనుకోండి, ఈ 3 తీసుకోండి, 4 5 తీసుకున్నాం. అప్పుడు ఎంత వస్తుందో చూడండి. 5200, 8500, నెక్స్ట్ 7400, 6800, 9500. సో 0000. 2 plus 5 7, 11 8 19 plus 5 24, 2 5 7 15 22 28 9, 28కి 9 కలిపితే 37 అంట. 37,400 మంది ఎగ్జామ్ రాశారు. ఓకేనా. అలాగే ఎవరైనా సరే ఆర్ అనే స్టేట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారనుకోండి, ఒక రోన్ తీసుకోవాలి. ఇది కూడా 870, 940, 1350, 945, 885 తీసుకోండి. సో యాడ్ చేయండి. 870, 940, 1350, 945, 885. 5 plus 5 10, 8 4 12 17 21 29 2 10 19 22 31 39, 3 plus 1 4, 4990 అని చెప్తాం. అలా కాకుండా ఒక పర్టిక్యులర్ కాలం కోసం అడిగాడంటే కాలం ఎప్పుడు తీసుకోవాలంటే, ఇప్పుడు 1997లో ఎంతమంది అపియర్ అయ్యారు మొత్తం అని అడిగితే ఏం చెప్తారు, ఆ ఒక్క సంవత్సరం కోసం కాలం తీసుకోవాలి. అంటే అప్పుడు ఇలా యాడ్ చేస్తాం. 0 0, 2 plus 5 7, 11 12 8 20, 2 plus 5 7 7 14 20 28 plus 7 35, 35,000. ఓకే. సో ఈ విధంగా తీసుకుంటామంట. అలాగే క్వాలిఫై అయిన వాళ్ళ కోసం, సంవత్సరంలో అపియర్ అయిన వాళ్ళ కోసం కానీ, సంవత్సరం క్వాలిఫై అయిన వాళ్ళ కోసం కానీ మాట్లాడితే కనుక మీరు కాలం కోసం చూసుకోవాలి. అలా కాకుండా ఒక స్టేట్లో క్వాలిఫై అయిన వాళ్ళు, అపియర్ అయిన వాళ్ళ కోసం మాట్లాడితే మీరు రోను చూడాలండి. సో రో ఎప్పుడు చూసుకోవాలి, కాలం ఎప్పుడు చూసుకోవాలని మనకు తెలియాలి. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, ఒక పర్టిక్యులర్ రో స్టేట్స్ని చెప్తుంది. ఒక పర్టిక్యులర్ కాలం ఇన్ దట్ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఇయర్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దామండి. సో ఎప్పుడు కూడా అడిగితే మ్యాక్సిమం యావరేజ్, పర్సంటేజ్, రేషియోసే అడుగుతాడు. 3 క్వశ్చన్స్, 2 డిఫరెంట్గా ఏవైనా నార్మల్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే. ఇప్పుడు చూద్దాం. Total number of candidates qualified from all the states
together in 1997 is approximately what percentage of total number of candidates qualified from all the states together in 1998. ఇక్కడ ఏమంటున్నాడంటే 1997వ సంవత్సరంలో అన్ని స్టేట్లో కలిపి క్వాలిఫై అయిన స్టూడెంట్లు లేదా క్యాండిడేట్స్లు 1998లోని అన్ని స్టేట్స్లో అన్ని సంవత్సరంలో అన్ని స్టేట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్లో ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతారు అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ 97లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ ఇచ్చాడు మనకి. 97లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, 98లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వాటి పర్సెంటేజ్ కట్టలు ముందు వాళ్ళు ఎంతెంత మంది ఉన్నారో మనకు తెలియాలి. కట్ట ముందు వాళ్ళు ఎంతెంత మంది ఉన్నారో యాడ్ చేద్దాం. సో 0 0 0 0 0 2 + 4 6 6 + 8 14 14 + 5 19 19 + 7 26. నెక్స్ట్ 2 2 + 7 9 9 + 8 17 + 7 24 24 + 9 33 33 + 8 41 4160 వచ్చింది 1997లో క్వాలిఫై అయిన వాళ్ళు. ఓకే, సో 0 0 0 0 0 8 + 5 13 13 + 2 15 15 + 4 19 19 + 4 23. నెక్స్ట్ 2 2 + 9 11 11 + 2 13 13 + 9 22. ఇంకా 2 ఉంది. 2 + 1 3 3 + 1 4 4 + 1 5 అన్నమాట. సో ఎంతమంది వచ్చారండి? 5230 మెంబర్స్ వచ్చారు. సో ఇప్పుడు ఏమన్నాడు, ఈ రెండింటికి రేషియో ఏమన్నా వస్తుందో చూద్దాం, పర్సెంటేజ్ ఎంత అన్నాడు. సో 4160/523 0 × 100. సో 0 0 క్యాన్సిల్ చేశారండి. సో 2 టేబుల్ చెక్ చేస్తే ఇందులో 2 × 208 వస్తుంది. మళ్ళీ దీన్ని చేస్తే 2 × 104 అంటే 2 × 2 × 8 × 13 అవుతుంది. సో మేబీ ఇది 13లో క్యాన్సిల్ చేద్దాం. ఇది 13లో చెక్ చేస్తే 4 8 = 32. దీంట్లో 40 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి కన్వీనియన్స్ కావాలి కదా. సో వాడు అప్రాక్సిమేట్లీ అంటున్నాడు కాబట్టి క్యాన్సిల్ అయ్యే వరకు చేసేస్తున్నాం. నెక్స్ట్ 80 టేబుల్ ఇందులో 4 టైమ్స్, నెక్స్ట్ ఇందులో 5 టైమ్స్, ఈ 5 ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 × 20 అంటే 80%. మన ఆన్సర్ మోర్ దెన్ 80 రావాలి, సారీ లెస్ దెన్ 80 రావాలి. ఎందుకంటే 523 అంటే ఎక్కువ కాబట్టి మనకు ఆన్సర్ లెస్ దెన్ 80. సో 80కి తక్కువ అంటే 79 78 అని మీకు కనబడితే అది తీసేసుకోండి, దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. సో అప్రాక్సిమేట్లీగా చెప్పాలి కాబట్టి 80% అని మనం చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏది క్యాన్సిల్ అవుతుంది అన్నది మాత్రం మీకు తెలియాలి రఫ్గా. అంటే పైన ఉన్న దాన్ని సింప్లిఫై చేస్తే 13 ఒక ఫ్యాక్టర్ వచ్చింది. సో 13తో డివైడ్ అవుతుంది కాబట్టి కింద కూడా 13తో 13 4 = 52. సో రఫ్గా 520 చేసుకుని చేసేసాం. అర్థమవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫ్రమ్ ద స్టేట్ క్యూ డ్యూరింగ్ ద గివెన్ ఇయర్స్ అన్నారు. సో క్యూ అనే స్టేట్ నుంచి అన్ని సంవత్సరాలకి కలిపి యావరేజ్గా అపియర్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని అంటున్నాడు. సో మీకు ఒక టేబుల్ ఇక్కడ చూపించాను కదండి, ఇదేమో అపియర్డ్ క్వాలిఫైడ్ అండి. అపియర్డ్ క్వాలిఫైడ్, ఫస్ట్ అపియర్డ్, సెకండ్ది క్వాలిఫైడ్. అపియర్డ్ క్వాలిఫైడ్ అపియర్డ్ క్వాలిఫైడ్. వాడు అడుగుతుంది ఓన్లీ అపియర్డ్ కోసమే. ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ 5ని తీసుకుని వాటికి యావరేజ్ కట్టమన్నాడు. సో యావరేజ్ అంటే మన ఫార్ములా ఏంటి? σn/n అంటే టోటల్ సమ్మేషన్ బై టోటల్ క్వాంటిటీస్. అంటే 8100 9500 8700 నెక్స్ట్ 9700 నెక్స్ట్ 8950. సో యాడ్ చేస్తే ఇది 0 ఇది 5 1 + 5 6 6 + 7 13 13 + 7 20 20 + 9 29. ఇక్కడ 2 ఉంటుంది. 2 8 10 10 + 9 19 19 + 8 27 27 + 9 36 36 + 8 44 అన్నమాట. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 44950 అనే వాళ్ళు అపియర్ అయ్యారు. వీళ్ళ యావరేజ్ చెప్పాలంటే 5తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో నేను 5తో డివైడ్ చేస్తున్నాను. 5 8 = 40. ఇంకెంత ఉంటుంది? 4 9 డ్రాప్ చేస్తే 5 9 = 45. నెక్స్ట్ 4 4 5 45 9 టైమ్స్ 45. ఇంకా మిగిలిన 0 కాబట్టి ఇక్కడ కూడా 0 పెట్టేస్తాం. అప్పుడు ఆన్సర్ వస్తుంది 8990 వస్తుంది. ఎంతండి? 8990. సో మీరు క్వశ్చన్ అడిగింది అపియర్డ్ అడిగాడా క్వాలిఫైడ్ అడిగాడా చూడండి. సో అపియర్డ్ అని అడిగితే స్టార్టింగ్లో ఫస్ట్లన్నీ తీసుకోండి, ఆర్డ్ ప్లేసెస్ 1 3 5 7 9 అనమాట. అది క్వాలిఫైడ్ అన్నాడు ఏంటంటే ఈవెన్ ప్లేసెస్ అంటే సెకండ్ది, ఫోర్త్ది, సిక్స్త్ది, 8ది, 10th అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
In which of the given years the number of candidates appeared from state B has maximum percentage of qualified candidates? ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతాడంటే ప్రతి సంవత్సరము కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, అందులో కొంతమంది క్వాలిఫై అవుతున్నారు కదా. సో ఏ ఇయర్ క్వాలిఫైడ్ పర్సంటేజ్ బాగా ఎక్కువ ఉంది అంటున్నాడు, ఏ ఇయర్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు అని అంటున్నాడు. సో ప్రతి ఇయర్లోని పాస్ పర్సంటేజ్ని చూద్దాం, లేదా క్వాలిఫైడ్ పర్సంటేజ్ని మనం చూద్దాం. సో ఓకే, సో వీళ్ళు మీకు చెప్పాను మళ్ళీ అపియర్డ్ క్వాలిఫైడ్, అపియర్డ్ క్వాలిఫైడ్, అపియర్డ్ క్వాలిఫైడ్, అపియర్డ్ క్వాలిఫైడ్, అపియర్డ్ క్వాలిఫైడ్. ఓకే, సో సో పర్సంటేజ్ ఎలా చెప్తాం, క్వాలిఫైడ్ బై అపియర్డ్ ఇంటూ 100 అని చెప్తాం. ఓకే, సో ఫస్ట్ చూడండి 780 బై 6400 ఇంటూ 100. ఓకే, సో కొంచెం మీకు కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి రఫ్ చెక్ చూపిస్తాను నేను, అంటే రఫ్గా ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుంది అన్నది చూపిస్తే దాన్ని బట్టి మీరు వెళ్ళిపోదురు కానీ. ఓకే, ఇక్కడ చూడండి ఈ 6400ని 100% అని అనుకుంటే బై 100 కూడా వేస్తారు అనుకోండి బోత్ సైడ్స్. సో 1% ఈక్వల్ ఎంత అవుతుంది, 64 అవుతుంది. సో 10% ఈక్వల్ ఎంత అవుతుంది, 640 అవుతుంది. ఓకే, 2% ఎంత అవుతుంది, 128 అవుతుంది. సో యాడ్ చేయండి 68, 768 వచ్చింది. సో 10 2 12% 768కి వచ్చింది. సో ఇంకెంత మిగిలింది, ఒక 68 పోతే ఇంక 12 పోతుంది. సో అప్రాక్సిమేట్ ఇది 12% అనుకుందాం. సో మీరు అన్ని ఎగ్జాక్ట్ ఆన్సర్లుగా తీసేసుకోండి. సో ఒకవేళ ఏమైనా రెండు దగ్గర ఉంటే వాటిని ఎగ్జాక్ట్గా తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ది ఇలా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వద్దాం, 8800 ఉంది కదా, 8800 ఎంత అనుకుంటాను, మరలా 100 అనుకుంటాను. 8800 నేను 100 అనుకుంటాను. ఓకే, సో 8800 100 అనుకుంటే బై 100 కొడేస్తే 140 ఈక్వల్ టు 88, 1% అంటే 88 అవుతుంది. సో 10% అంటే 880 అవుతుంది, 880 అవుతుంది. సో 2% తీసుకుంటే 288 176. సో యాడ్ చేయండి 6 15 1 + 8 9 9 + 1 10 56. ఓకేనా, సో ఇది 12% తీసుకుంటే 1056. సో 12% కన్నా తక్కువ కాబట్టి దీన్ని పక్క తీసేయండి, దీన్ని మీరు చెక్ చేయక్కర్లేదు. మనకు 12తోనే కంపేర్ చేయండి, 12 కన్నా ఎక్కువ ఉన్న వాటి గురించి ఆలోచిస్తే చాలు, 12 కన్నా తగ్గిందంటే మనకి ఇంకా అవసరం లేదు. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ దానికి వద్దాం, 7800 ఉంది కదా. సో మరలా 7800ని ఏమనుకోవాలి మనం, 100% అని అనుకోవాలి. 7800ని 100% అనుకుంటే 1% ఎంత అవుతుంది, 78 అవుతుంది. సో 10% ఎంత అవుతుంది, 780 అవుతుంది. ఓకేనా, సో దీని నుంచి 5% ఎంత అవుతుంది, 390 అవుతుంది. ఒకసారి యాడ్ చేయండి. ఓకేనా, సో ఈ 780కి వచ్చేసింది కదా మనకి. సో అందులో 2% ఇది 5%, 2% ఎంత అవుతుంది, 156 అవుతుంది. సో 780కి 156 యాడ్ చేశాను. సో 6 8 + 5 13 1 + 7 8 8 + 1 936 కన్నా తక్కువ ఉంది. ఇది కూడా <12%. సో ఇది కూడా మనకు అవసరం లేదు, దీన్ని పక్కకి తీసేద్దాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ దానికి వద్దాం, 8750 8750ని 100 అనుకుంటే పక్కన జీరోస్ తీస్తే 875 ఈక్వల్ టు 10 అవుతుంది. బై 5 చేశాను అనుకోండి. ఓకే, 175 ఈక్వల్ టు 2% అవుతుంది. సో రెండు యాడ్ చేయండి, 875 175 యాడ్ చేస్తే 5 + 5 10 15 1 + 8 9 + 1 1050 ఈక్వల్ టు 12% అనమాట. కానీ ఇక్కడ ఉంది 1010. సో మన ఆన్సర్ <12% ఇది, కాబట్టి దీన్ని కూడా మనం తీసేయచ్చు, ఎలిమినేట్. ఓకే, సో ఇంకా మిగిలింది చివరిది. ఆ చివరిది ఎంత వస్తుందో చూస్తే ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 9750ని మరలా 100% అని అనుకున్నాం. 9750ని 100% అని అనుకుంటే ఓకే, 00 కొడేస్తే 10% ఈక్వల్ టు 975 వస్తుంది. బై 5 కొట్టండి, 2% ఈక్వల్ టు బై 5 చేస్తే 9లో 1 టైం, 47లో 9 టైం, 25లో 5 టైమ్స్ అవుతుంది. 2% ఈక్వల్ టు 195. సో యాడ్ చేద్దాం, 12% ఈక్వల్ టు యాడ్ చేస్తే 5 + 5 10, ఇక్కడ 1 చూస్తే 1 + 7 8 8 + 9 17 1 + 9 10 10 + 1 1170. 12% 1170, కానీ ఇక్కడ ఉంది 1250. సో గ్రేటర్ దెన్ 12% అనమాట. ఇదేమో 12% 786 680 అనుకుంటే ఇది 12%కి ఎక్కువ ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మ్యాక్సిమం అవ్వాలి. ఎలా అవుతుంది మనం చెప్పేస్తాం. ఇక్కడ 768 వచ్చింది, కానీ ఉండాల్సింది 78, అంటే ఇంకెంత ఉంది, ఈ 12 కదా. ఈ 12ని 6400లో పర్సెంటేజ్గా తీసుకున్నారనుకోండి, ఎంత ఎక్కువ అంటే రఫ్గా చూస్తే మీకు 0.120లో 1 టైం అవుతుంది, అంటే 12.1% అవుతుంది ఇక్కడ.
ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 80 ఎక్కువ ఉంది. ఈ 80ని 9750లో చెక్ చేస్తున్నాం. ఇంటూ 100 చేస్తే ఈ జీరో క్యాన్సిల్ అయింది. 5 టేబుల్ ఇందులో 2 టైమ్స్, 5 టేబుల్ ఇందులో 195 టైమ్స్ అయింది. సో 82s are 160/195 వచ్చింది. 160/195 వచ్చింది. సో డివైడ్ చేస్తున్నట్లయితే ఇది 5 టేబుల్ 32 టైమ్స్, 5 టేబుల్ ఇందులో 39 టైమ్స్ అవుతుంది. సో చెక్ చేస్తే 0.7 వస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత, 12.7%. ఇదేమో 12.1, ఇదేమో 12.7%. సో ఎక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. సో మన ఆన్సర్ ఏం చెప్పాలి, ఏ ఇయర్లో ఎక్కువ ఉంది, 2002లో అపీర్ అయిన స్టూడెంట్స్లో పాస్ పర్సెంటేజ్ లేదా క్వాలిఫైడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అని చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the percentage of candidates qualified from state N for all the years together, or the candidates appeared from state N during all the years together అని అంటున్నారు. ఓకేనండి, మొత్తం ఎవరైతే అపియర్డ్ అయ్యారో వాళ్ళందరిలో క్వాలిఫై అయిన వాళ్ళు పర్సెంటేజ్ ఎంత అన్నది. ఇది అపియర్డ్, ఇది క్వాలిఫైడ్ అండి. ఇది అపియర్డ్, ఇది క్వాలిఫైడ్, ఇది అపియర్డ్, ఇది క్వాలిఫైడ్, ఇది అపియర్డ్, ఇది క్వాలిఫైడ్, అపియర్డ్, క్వాలిఫైడ్. సో టోటల్ అపియర్డ్ ఎంతమందో చూద్దాం. సో యాడ్ చేద్దాం. 7500, ఓకే, నెక్స్ట్ 9200, నెక్స్ట్ 8450, నెక్స్ట్ 9200, నెక్స్ట్ 8800, 50, 5 + 2 7, 7 + 4 11, 11 + 2 13, 13 + 8 21, 2 ఉంటుంది, 2 + 7 9, 9 + 9 18, 18 + 8 26, 26 + 9 35, 35 + 8 43. మొత్తం 43,150 మంది ఎగ్జామ్కి అప్లై చేశారు. ఇప్పుడు క్వాలిఫై అయిన చూద్దాం. 840, 1050, 920, నెక్స్ట్ 980, 1020. సో 0, 10, 12, 17, 21, 2, 8, 10, 19, 9, 28, 2 + 1 3, 3 + 1 4, 4810 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు దాన్ని పర్సెంటేజ్లో పడదాం. సో 4810/43150 into 100. సో 0 0 క్యాన్సిల్. 5 టేబుల్ ఇందులో 20 టైమ్స్. సో 5 టేబుల్ ఇందులో 8 టైమ్స్, 31లో 6 టైమ్స్, 15లో 3 టైమ్స్. సో ఇంకా మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే 481లోను 863లోను డివైడ్ అయ్యే నెంబర్ ఏదైనా ఉందా చూద్దాం. ఓకేనా. 13 క్యాన్సిల్ చేస్తే 13 ఇందులో 3 టైమ్స్, 39 ఇందులో 7 టైమ్స్. సో ఇది 13 లైన్ అయినా పోవాలి, ఓకేనా, లేదా 37 అయినా పోవాలి. మనం అప్రాక్సిమేట్ చెక్ చేస్తున్నాం కాబట్టి. సో చెక్ చేద్దాం. సో 13 పోతుందా, 13 7 × 91, 13 6 × 78, ఇంకా 83 పోతుంది. 37లో చూస్తున్నాం. 37 2s are 74, 123 ఉంటుంది, 123లో కూడా పోదు. సో మనం అప్రాక్సిమేట్గా చెప్పాలి కాబట్టి ఇంకా 481/863 into 20. సో డివైడ్ చేసేయండి. 9620ని 863తో డివైడ్ చేయండి. 1 time 863, రిమైండర్ 9, 15 - 6 9, 99 ఉంటుంది, పక్కన 0. మరలా ఒకసారి తీసుకుంటే 863. సో తీసేస్తే ఇక్కడ 27, ఇక్కడ 1, 127 పాయింట్ పెడితే 0 1 వస్తుంది. సో ఆన్సర్ ఎంత చెప్తామండి, అప్రాక్స్గా 11.1% అని అనుకుంటాం. ఓకే. సో ఫైనల్ ఆన్సర్ 11.1 కాబట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 11% క్వాలిఫై అయ్యారని చెప్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పర్సెంటేజ్ ఆఫ్ total number of qualified candidates to the total number of appeared candidates among all the 5 cities in 1990. సో 1990లో మరలా సేమ్ క్వశ్చన్, ముందు ఎలా చేసాం ఇక్కడ అలాగే. అక్కడ స్టేట్ కోసం మాట్లాడాడు, ఇక్కడ ఇయర్ కోసం మాట్లాడాడు. సో 1999లో టోటల్గా అపీర్ అయిన స్టూడెంట్లో క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్లు ఎంత పర్సెంటేజ్ అంటున్నారు. సో ఫస్ట్ ఏం చేద్దాం, అపీర్ అయిన వాళ్ళు ఎంతమంది చూద్దాం. సో 0, 5, 4 + 4 8, 8 + 8 16, 16 + 7 23, 23 + 8 31, 3 + 7 10, 18, 25 + 8 33 + 9 42150. నెక్స్ట్ క్వాలిఫైడ్ 0 0 0 0, 5 + 2 7, 7 + 9 16, 16 + 8 24 + 5 29, 2 + 8 10, 19 27 9 36 + 3 39, 3 + 1 4, 4990/42150 into 100 అంటున్నారు. సో ఈ 0 క్యాన్సిల్ చేస్తాను. ఈ 5 టేబుల్ ఇందులో 20 టైమ్స్. నెక్స్ట్ ఈ 5 టేబుల్ చూసాం. 5 8 × 40, 21లో 4 టైమ్స్ 43. ఇంకా మిగిలి ఉంది ఇది ఈ 499, 843. ఓకే. సో ఏమైనా క్యాన్సిల్ అయితే చూస్తున్నాను. సో డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తే 499 into 20, 2 9s are 18, 2 49s 98 + 1 99, 9980.
సో 843తో 9980ని డివైడ్ చేస్తాం 1 టైం. 843 5051 మరలా 1 టైం 843 843 కదా. సో 077707 పాయింట్ పెడితే 0. రఫ్గా 9 టైం చూస్తే 7200 ఎక్కువైతే 8 టైమ్స్ చూద్దాం. 8 8 జార్ 64 100 8 43 6720 ప్లస్ 6744 అని వస్తుంది. సో మనకి చూడక్కర్లేదు. సో అప్రాక్సిమేట్లీ కాబట్టి 12% అని తీసుకోవచ్చు. 11.8%. సో ఓకే స్టూడెంట్స్, ఇది టోటల్ ట్యాబ్యులర్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో మీరు పూర్తిగా టేబుల్ని అనలైజ్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చేయండి, లేదంటే 5 మార్క్స్ మిస్ అవుతారు. సో మీరు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా 1 by 1 ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. చెప్పింది ప్రతిది వీడియోని ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే, సో ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకండి, క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి సాల్వ్ చేయండి. ఓకే, సో అందుకని మీకు 2 క్వశ్చన్స్ చెప్పాను. సో అందుకే మీరు ఒకటి అంత స్లోగా ప్రతిదీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ ట్యాబ్యులర్ డేటా నుంచి ఇచ్చిన 5 క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసేలాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో పై చార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.